వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిద్ధాంతపరంగా కార్యకర్తల ఆధారంగా ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కులగణన చేస్తే ప్రభుత్వాలను మనమే శాసిస్తాం. బీసీ కులగణన సాధన సభలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి గురుపూజ మహోత్సవం. తాపీ పనిచేసే ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు తీసుకోవాలన్న అధ్యక్షులు వల్దా శ్రీను. చిలుకూరిలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. గురు పౌర్ణమి సందర్భంగా కుర్రేఘాట్ గ్రామంలో గిరిజనులకు అన్నదానం. సకల ఔషధ నిధి ప్రకృతి సర్వ రోగాలకు ఆయుర్వేదంతో చికిత్స సాధ్యమే అన్న డాక్టర్ రామచంద్రరావు. సూర్యాపేట పట్టణంలోనే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టానన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. గురు పౌర్ణమి అయ్యప్ప గురుస్వామి గరికపాటి సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. టీజేయు జిల్లా అధ్యక్షుడు షనూర్ బాబా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం క్యాంపు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపులాయపల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలయపల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి 200 కోట్ల రూపాయలను మంజూరు చేయించడమే కాకుండా నిధుల విడుదల ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో నిధులు ఏర్పాటు చేశామని చెప్పారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అందరూ బాగున్నప్పుడే దేశం, రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, ఇందులో భాగంగా ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, ఆగస్టు మొదటి వారంలో 1,50,000 రూపాయలలోపు రైతులకు రుణమాఫీ వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని, ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. 32,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, అన్నదాతలు సుఖంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఇటీవల డిఎస్సి పరీక్షలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వారిజాల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో 2 కోట్ల రూపాయలతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే వాటిని మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వరరావు, డిఎస్పీ శివరాం రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. गुरुणोल्लगोत्रोद्भवस्य वेंकटरेड्डी नामधेयस्य धर्मपत्नी सविता नाम्नी दंपत्यो शांति
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే అఖండ లక్ష్మి ప్రాప్త్యర్థం భగవంతుడే నాకు ఈ అవకాశం కల్పించినందుకున్నాను. ఎందుకంటే నేను కోరుకున్నాను కాబట్టి నల్గొండ కానీ ఇతర సాయిబాబా దేవాలయాల్లో ప్రతి సంవత్సరం అన్నదానాలు ఏం చేస్తున్నాను. కానీ ఈరోజు నిజంగా మంచి అన్నియాగం చేయడం నేను ఒకటే అధికారంతో ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనని, సిద్ధాంతపరంగా కార్యకర్తల ఆధారంగా ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజిగూడ జయ గార్డెన్లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విస్మృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివారం సోమాజిగూడ జయ గార్డెన్లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అధికారంతో ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీ సంస్థానగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనని, సిద్ధాంతపరంగా కార్యకర్తల ఆధారంగా ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ అని, నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోడీదే అన్నారు. గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, అనేక కుట్రలు చేశారని, బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తానని, రిజర్వేషన్లు తొలగిస్తానని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సార్లు అవమానించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, జమ్మూ కాశ్మీర్లో దేశ వ్యతిరేక శక్తులను పోషించేందుకు వీలుగా ఉన్న ఆర్టికల్ 370ని తొలగించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు హక్కులు కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదన్నారు. దేశంలో బీసీ కులగణన జరిగితే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు వస్తారని, అందుకే ప్రభుత్వాలు బీసీ కులగణన చేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 14న చేపట్టిన బీసీ కులగణన సాధన యాత్ర ముగింపు సభను శనివారం జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మన దేశంలో కుక్కలకు, నక్కలకు లెక్కలున్నాయి, కానీ జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు లెక్కలు లేవన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన మన వాటా రిజర్వేషన్లు మనకు దక్కాలంటే బీసీలంతా ఐక్యంగా ఒకటవ్వాలని పిలుపునిచ్చారు. దేశంలో కులగణన చేపడితేనే 60% పైగా ఉన్న బీసీలే ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు బీసీల లెక్కలు తేలిస్తే జనాభా దామాషా ప్రకారం మనకు రావాల్సిన 50% రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని బీసీల లెక్కలు తీయకుండా తొక్కిపడుతున్నారని అన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీసీ ప్రధాని బీసీ కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా నాటి మండల్ కమిషన్ నుంచి నేటి మోదీ ప్రభుత్వం వరకు చరిత్రలో మిగిలిపోతుందన్నారు.
మన లెక్కలు తీయాలంటే మనం ఒకటి కావాలని, మన వాటా మనకు ఒక హక్కుగా దక్కాలంటే జెండాలను పార్టీలను పక్కన పెట్టి పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెలమల నరసింహ, జిల్లా గౌరవ అధ్యక్షుడు బైరు వెంకన్న గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా మల్సూర్ గౌడ్, విక్రమ్, శ్యామ్, గణేష్ చారి, బాలరాజు, తన్నీరు రాంబాబు, ఉప్పల మధు, జానయ్య, శేఖర్, విజయకృష్ణ, డేవిడ్ గౌడ్, నాగమణి, చెలగాని అంజమ్మ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నమ్ము ధైర్యం కలిగిన ఉన్న బిడ్డలు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది సూర్యాపేట బిడ్డలే. ఈ సూర్యాపేటలో మీరు మాట్లాడాలంటే మీరు చేపట్టాలని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మరి హామీలు ఇవ్వడం జరిగింది. దాని సాధన చేసుకోవాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మరి 14వ తారీఖు కామారెడ్డిలో ఈ సమగ్ర కులగణ యాత్రలో 75 సంవత్సరాల స్వాతంత్ర పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనలో మన బీసీలను ఓటేసే యంత్రాలనే పరిగణించి మనని వాడుకొని ఓటేసుకొని అధికారంలో వచ్చిన తర్వాత మనని ఉక్కుపాదంతో అణివేయడం జరుగుతుంది. మరి రాజకీయంగా మనకు రిజర్వేషన్లు లేకుంటే మరి 2 సార్లుగా ఈ అత్యంత సంపన్న వర్గాలు మరి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం వల్ల మనకు రావాల్సిన హక్కులు కానీ, మనకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ, చట్టసభల్లో మనకు రావాల్సిన బీసీ సంఘం సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు యాత్రలో భాగంగా జూలై 14 నుంచి 31 తారీఖు వరకు యాత్రను ప్రారంభించి యాత్రలో భాగంగా ఈరోజు సూర్యాపేటకు వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ టైగర్ జాతీయ శ్రీనందకు సూర్యాపేట జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన రాష్ట్ర మట్టి తీసుకొని ఇంత మట్టిని తీసుకొని జేబులో పోసుకొని పోతున్నాడు. అప్పుడు ఒక ఆయన కవేరిండట, ఏదయ్యా పోత పోత సూర్యాపేటలో ఇంత మందు తీసుకొని పోతున్నావు, ఏముంది మన్నులు ఆడాడట. అరే ఇది మన్నులు ఆడాయా, ఈ మట్టిని దొరుకుకొని పుట్టినటువంటి విప్లవాలు గుర్తొస్తాయి. ఈ సూర్యాపేట అయితే ఈ మట్టిని దొరుకుకొని పుట్టినటువంటి పోరాట వీరులు గుర్తొస్తాయి. ఈ సూర్యాపేట చూస్తే చెప్పి ఆ గుంటూరు గురు పూర్ణిమను పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. గురు పౌర్ణిమను పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, ఇందులో భాగంగా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ కింద 32,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు. రామగిరి దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నల్గొండ జిల్లాతో పాటు నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ రవి, డీఎస్పీ శివరాం రెడ్డి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. కూడా బాగుండాలని, మన పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు ఎదురాలని, గురు పూర్ణమి దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకున్న సందర్భంలో మరొకసారి స్వామివారిని ప్రార్థిస్తూ అందరు చల్లగా ఉండే విధంగా. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారి గురుపూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి శిష్య బృందం వికాస తరంగిణి సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి గురుపూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి శిష్య బృందం వికాస తరంగిణి సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు మోటుపల్లి పవనాచార్యులు విశ్వకేశన ఆరాధన, ఈ స్వామివారి అష్టోత్తర శతనామావళి సహస్రనామాలతో భక్తులు సమర్పించిన వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పాషికంటి ఉపేందర్, శ్రీ స్వామివారి శిష్య బృందం వికాస తరంగిణి సభ్యులు, శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందం మరియు మహిళా మాతృమూర్తులు భక్తుల ఆధ్వర్యంలో గురుపూజ భజన హరే రామ హరే కృష్ణ రామ సంకీర్తన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం మహానైవేద్యం నివేదనలు శ్రీ స్వామివారికి సమర్పణ చేసి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. శ్రీ స్వామివారి శిష్య బృందంచే ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీ స్వామివారి శిష్య బృందం వికాస తరంగిణి సభ్యులు భోగ లక్ష్మీనారాయణ, బొద్దుల వెంకటేశం, సామల భాస్కర్, బల్ల నరహరి, వల్లకాటి బాబురావు, బల్ల నాగభూషణం, కటకం శ్రీనివాస్, మహేశ్వరం కృష్ణమూర్తి, కటకం సంతోష్, చెన్నబాల సిద్ధులు, బొడ్డు పాండరి, కటకం వెంకటేశం, బల్ల వివేక్, పొట్టపత్తిని మల్లికార్జున, లోక శ్రీనివాస్, బల్ల గణేష్, మాచన కృష్ణ, పొట్టబత్తిని వెంకటేశం, రేగొండ వెంకటేష్, మాడూరి బాలయ్య, బల్ల రాజు, భోగ పురుషోత్తం, బల్ల కాళిదాస్, సామల పరమేష్, చక్రాల కృష్ణమూర్తి, మాడూరి వెంకటేశం, సామల రమేష్, చెన్న ఆంజనేయులు, బెంగల్దాస్ నగేష్, భోగ చక్రపాణి, బల్ల యదేష్, బెంగల్దాస్ నరసింహులు, చిప్ప సుదర్శన్, లోక సాయి చరణ్, సామల గౌతమ్ కృష్ణ, బల్ల ధనుష్, బెంగల్దాస్ భరత్ భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సంపూర్ణ కృపా కటాక్ష పూర్ణాంశ విశ్వరక్షాపరాయణః భక్తాంతరాయ వదంతే స విశ్వక్సేనాన్నయంతి యో అస్మాన్ వేష్టియం చ భయం దుష్టి తన్నశాంత ప్రచోదయాత్ పట్టణంలోని ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వం అందజేసే లేబర్ కార్డు తీసుకోవాలని డివిజన్ తాపీ పనివారుల సంఘం సూర్యాపేట అధ్యక్షుడు వల్దా శ్రీను సూచించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాపీ పనివారుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాపీ పనివారుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డివిజన్ తాపీ పనివారుల సంఘం సూర్యాపేట అధ్యక్షుడు వల్దా శ్రీను మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డుతో పాటు సంఘం ఐడి కార్డులు తీసుకున్నట్లయితే ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వంతో పాటు సంఘం కూడా ఆదుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వానికి అండగా మనమంతా ఐక్యంగా ఉండాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఏ సమస్య వచ్చినా అందరం కలిసి చర్చించుకొని పరిష్కరించుకుందామని, పనిచేసే ప్రదేశాలలో ప్రమాదాలు జరిగినట్లయితే సంఘం తరపున ఆర్థికంగా సహాయం చేయడానికి కృషి చేస్తున్నామని, ఇదంతా సాధ్యపడాలంటే ప్రతి ఒక్కరూ సంఘం ఐడి కార్డు తప్పక తీసుకోవాలని, ఇది మీకు మీ కుటుంబానికి భరోసాగా ఉంటుందని, అలాగే సంఘం అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు గుత్తి నగేష్, ప్రధాన కార్యదర్శి కోట శ్రవణ్, ఉపాధ్యక్షుడు ఇరుగు దిండ్ల అంజయ్య, సహాయ కార్యదర్శి కుంచం రవి, కోశాధికారి పోలగాని భిక్షంగౌడ్, ఆర్గనైజర్ వంగూరి డానియల్, నామసైదులు గోనె నాగయ్య, మల్లెల నర్సిరెడ్డి, మామిడి గౌరయ్య, జానీ పాషా, పడిదల శ్రీను, ఉబ్బపెల్లి నరసింహ, శ్రీనివాసరెడ్డి, కొండయ్య, వెంకటరెడ్డి, రవికుమార్, శ్రీను పాల్గొన్నారు. ఇప్పటి వారికి దాదాపు 12 మంది చనిపోయారు. చనిపోయిన కార్డు లేకుండా యాక్చువల్గా మన సంఘం నుంచి ఇచ్చేది ఉండదు. కాబట్టి అయినా నేను ఇచ్చిన 12 మందికి అమౌంట్ 10,000 రూపాయల నుంచి ఇచ్చుకుంటూ వచ్చిన. కానీ కొన్ని కుటుంబాలలో పోతే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అంటే ఇన్సూరెన్స్ చేసుకుంటే 5 లక్షల రూపాయలు వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడు కదా, మన మగ దిక్కులేము, వాళ్ళకు మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం కదా అన్న ఆలోచనతోటి ఈ బంధు కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ బంధు కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే ప్రతి పెద్ద మేస్త్రి కానీ చిన్న మేస్త్రి కానీ సుతారి కార్డు తీసుకోవట్లేదు. పోయినసారి 6,000 కార్డులు అమ్ముడుపోతే సంఘానికి ఇవాళ 600 కార్డులు అమ్ముడుపోని పరిస్థితి ఉంది. ఎందుకు పోలేదో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. కార్డు తీసుకోమని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కార్డు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొన్న గోపించి పడి ఒక ఆయన కాలు ఇరిగింది, ఒక ఆయన చెయ్యి ఇరిగింది, ఒక ఆడ మనిషికి మొఖాల్లో ఇరిగింది, తొంట్లో ఇరిగింది, ఒక ఆయనకు 2 ఏళ్ళు ఇరిగిపోయినాయి. ఈ నలుగురి కూడా పంచాయతీ చేద్దానికి పోతే కొందరికి కార్డులు లేవు. అలా యాక్చువల్గా కార్డులు లేవు. ఆ ఇంటి యజమాని ఏమన్నాడంటే వీళ్ళు మేస్త్రిలా లేవరా,
అని నన్ను ప్రశ్న వేసిండు. వీళ్ళు మేస్త్రి అనే కారణం నాకు గుర్తింపు కార్డు చూపెట్టామని అంటే నాకాడ సమాధానం లేదు. వాళ్ళకు నేను న్యాయం చేయలేకపోయినా, అయినా నేను పోరాడి వాళ్ళ కుటుంబానికి నా చేతనైన సహాయం చేపించి వాళ్ళకు గడిపించిన. అట్లాగనే ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి కొంత డబ్బులు వచ్చాయి. కాబట్టి ఏది ఏమైనా కానీ మీరు సభ్యత కార్డు తీసుకోవాలి, ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మనకి ఏది ఏమైనా మన కుటుంబ సభ్యులు కొన్నాళ్ళు బతుకుతారని నా ఆలోచన. అందుకనే ఇంకోటి కూడా ఇక్కడ సూర్యాపేటలో బీఆర్ఓలు మొత్తం చాలా పాతుకుపోయారు. వాళ్ళగడ కార్లు ఇవ్వట్లేదు. వాళ్ళగడ చిన్న కార్లు వేయకుంటుంటే వాళ్ళే వెళ్ళిపోయే ప్రయత్నం మనం చేయడానికి సిద్ధంగా చేస్తున్నాం. ఎవరు కూడా దానికి సందేశం పడద్దు. ప్రతి ఒక్కరి కూడా మీ తోడుగా ఉంటా, మీ నీడగా ఉంటా, మీ అండమని ఉంటా. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా క్షణాలలో మీకు వచ్చి నేను పని చేసి పెడతానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను అందరి లెక్క కాదు మనదని అనే ఇబ్బంది అనిపిస్తే అందరికంటే ముందు వచ్చి ఆ సహాయం చేసి ఎంత కలిసినా వాళ్ళ గట నేను నిలబడి మాట్లాడే శక్తి ఈ రెవల్యూషన్కి ఉంది. ప్రతి ఒక్కరు కూడా చనిపోతే మన సంఘం నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మన ఆఫీసు మన తోటి కార్మికుడు చాలా రకాల ఇబ్బంది పడ్డాడు. అయ్యో ఈ 10,000 రూపాయలు మనం తీసుకుపోయి ఇస్తే ఆయన కుటుంబం ఒక దాన ఖర్చులో లేకపోతే వచ్చిన వాళ్ళకు 10 మందికి బో పెట్టడము కాదు. అదైనా ఏదున్న సంఘం అభివృద్ధి ఇంత పెద్ద ఆఫీసు మన నల్గొండ జిల్లాలో ఏడలేదు. మీరు అంతా తల ఒక పైసా, మేమంతా తల ఒక పైసా ఇస్తేనే ఈ ఆఫీస్ ఇంతవరకు వచ్చింది. ఏ రాజకీయ నాయకులది అవసరం లేదు, ఏ లీడర్లది అవసరం లేదు, ఏ పార్టీలు మనకు సంబంధం లేదు. మన కార్మిక సంఘం సుతార సంఘం కన్నతల్లి లాంటి వాళ్ళం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని చిలుకూరు గ్రామంలో కట్టకమ్మగూడెం రోడ్డులో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాకి ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, స్వామివారికి అభిషేకము, ప్రత్యేక పూజలు, పల్లకి సేవ నిర్వహించి వివిధ పూలమాలలతో అలంకరించి ఘనంగా హారతులు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని చిలుకూరు గ్రామంలో కట్టకమ్మగూడెం రోడ్డులో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాకి ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, స్వామివారికి అభిషేకము, ప్రత్యేక పూజలు, పల్లకి సేవ నిర్వహించి వివిధ పూలమాలలతో అలంకరించి ఘనంగా హారతులిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే గురు పౌర్ణమి వేడుకలు చిలుకూరు దేవాలయాల్లో ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం సాయిబాబా కమిటీ నిర్వాహకులు స్వామి వెంకటేశ్వర స్వామి దంపతులు, కట్టెకోల నరసింహారావు దంపతులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోడారు వెంకటేశ్వర్లు, కట్టెకోల చంద్రయ్య, చేపూరి గోపయ్య, కోడారు శ్రీనివాస్, రోజా, భవానీ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈ చిలుకూరు అభయాంజనేయ స్వామి దేవస్థానం ఈ గురి పౌర్ణాన్ని ప్రతి సంవత్సరం స్టార్టింగ్ చేసుకుంటూ ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. మంచిగా కార్యక్రమం నిర్మించాం. ఏమిటంటే ప్రతి మంగళవారం రోజున స్వామివారికి అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు నిర్వహిస్తూ, అలాగే దాతలు భక్తులు కమిటీ సభ్యులు అందరూ కూడా దగ్గర ఉండి నిర్వహించుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందరికీ వచ్చేలా చూసుకుంటూ సుమారు 500 పై చిల్లర భక్తులందరూ కూడా స్వామివారి దగ్గరికి వచ్చి ఆ మంగళవారం పూట స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఎంతో విశేషం ఇక్కడ. కావున ఈరోజు ఆషాఢమాసం, అలాగే గురు పూజోత్సవం, గురు పౌర్ణమి అంటారు. గురు పూజోత్సవం సందర్భంగా ఇక్కడ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో సాయిబాబా కమిటీ వారు, చిలుకూరు సాయిబాబా కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వారికి పంచామృత అభిషేకం సాయిబాబాకి వారు భక్తుల కోరిక మేరకు వారు నిర్వహించి, అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం కుర్రేఘాట్ మండలంలో ఆదివారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం కుర్రేఘాట్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజనులు అన్నార్థులు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనులకు దుప్పట్లు పంపిణీ. కాశీపేట మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన కుర్రేఘాట్ గ్రామంలో ఉన్న గిరిజనులకు ప్రస్తుత వర్షాకాలం మరియు రానున్న చలికాలం నేపథ్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఈ మేరకు చొరవ తీసుకుని దాతల సహకారంతో దుప్పట్లు కొనుగోలు చేసి ఇక్కడి గిరిజనులకు పంచిపెట్టారు. తమ అవసరాన్ని గుర్తించి చక్కని దుప్పట్లు పంచిపెట్టిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా అక్కడి గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, డి మధుకర్, నల్ల అంబికా శ్రీనివాస్, గోనె మంజుల శ్రీనివాస్, సేవకులు కోల గోపాల్, రోహిత్, ఎండి యూసుఫ్, కాడపక మహేందర్, పోతురాజుల తిరుపతి, ఆరుట్ల మౌనిక, జక్కుల పోషన్న, డాక్టర్ పేరం రమేష్, గ్రామ పెద్దలు, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు.
కొంచెం అటు తడవనికి వెళ్ళేసుకో కింద పడుకో అదే పేపర్ చూడండి చలు చూడరా పక్కకు పెట్టి బిగి పట్టు సాయిరామ్. ఈరోజు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం కురేఘాట్ గ్రామం వద్ద ఈరోజు గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం మరియు దుప్పట్ల పంపిణీ చేపట్టడం జరుగుతుంది. మా యొక్క ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు అన్నార్థులకు అన్నదానం, అదేవిధంగా ప్రతి మంగళవారం గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రులు బెల్లంపల్లిలో అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. షిరిడి సాయిబాబా బోధనలు, బాయిజమ్మ చేసినటువంటి సేవలు బీదవారికి అందరికీ ఎల్లకాలంలో అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి తన శక్తి సామర్థ్యాల మేరకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపడడం అనేటువంటి సంకల్పంతో సేవే మార్గం సేవే లక్ష్యంతో మానవ సేవే మాధవ సేవలో భాగంగా ఈరోజు నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ప్రకృతి జీవన విజ్ఞానం ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ యోగా విద్యాలయం ప్రకృతి వైద్యులు డాక్టర్ కేవై రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ప్రకృతి జీవన విజ్ఞానం ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ యోగా విద్యాలయ ప్రకృతి వైద్యులు డాక్టర్ కె వై రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిపై అవగాహన ఉంటే చిన్న చిన్న రోగాలను ₹1 ఖర్చు లేకుండా దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలను ప్రకృతిలో లభించే వివిధ ఫలాల గింజలు, ఆకులను ఉపయోగించుకొని సైతం దూరం చేసుకోవచ్చన్నారు. నేటి ఆధునిక జీవన విధానంలో ఆహార నియమాలపైన అవగాహన లేకపోవడంతో ఒత్తిడికి గురవుతూ అనేక రకాల సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే యోగా, మెడిటేషన్తో పాటు ఆరోగ్య నియమాలను పాటిస్తూ సహజ సిద్ధమైన జొన్నలు, రాగులు, మినుములు ఇలాంటి విటమిన్స్ను ఆహారంగా రోజువారీగా తీసుకున్నట్లయితే ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఆధునిక విజ్ఞానం పేరుతో 80% ప్రజలు లక్షలు ఖర్చు పెట్టి పేదరికంలోనికి నెట్టబడుతున్నారని అన్నారు. వీటిపై చైతన్యం చేసేందుకే గత కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ యోగా విద్యాలయం, రామచంద్ర ప్రకృతి ఆశ్రమాల ద్వారా లక్షల మందికి పైగా న్యాచురల్ లైఫ్ సైన్స్పై అవగాహన కల్పిస్తూ బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, అధిక బరువు, కిడ్నీ, గౌట్
మానసిక రోగాలు, యాసిడిటీ, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, సోరియాసిస్, తల తిరుగుట వంటి వ్యాధులను ఆయుర్వేద చికిత్స ద్వారా నయం చేశామన్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర జిల్లా ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్, లోకబోయిన రమణ, గిరిధర్ రావు, నాగమణి రెడ్డి, ముక్కాంల నరసింహ, ఎండి అజిత్, దశరథ గౌడ్, పజ్జూరి రవీందర్ రెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త మిట్టపల్లి సురేష్ గుప్తా, ట్రస్మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడి శ్రీనివాస్, జీవీ రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 44వ వార్డు కొత్త బస్టాండ్ వద్ద 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాల్వను మాజీ మంత్రి, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 44వ వార్డు కొత్త బస్టాండ్ వద్ద 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువను మాజీ మంత్రి, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టానని, ప్రజలకు చేరువగా వెళ్లే వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. స్థానికులతో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం కాకుండా అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ గతంలో నాయకులు ఎన్నికల సమయంలోనే పట్టణాలకు వస్తే దామన్న మాత్రం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా దామన్న పనిచేస్తున్నాడని అన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్థానిక కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్ మాట్లాడుతూ కోరిన వెంటనే తన వార్డులో ఉన్న డ్రైనేజీ కాల్వ కట్టించి స్లాబ్ వేయించి 4 సంవత్సరాల నుండి ఉన్న సమస్యలను పరిష్కరించినందుకు ప్రజల తరపున దామన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, కౌన్సిలర్లు బైరు శైలేందర్, కుంభం రాజేందర్, అనంతుల యాదగిరి, చిరివెళ్ల శబరి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం శ్రీ సాయిబాబా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పూజారి చంద్రశేఖర్ శాస్త్రి మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం శ్రీ సాయిబాబా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పూజారి చంద్రశేఖర్ శాస్త్రి మాట్లాడుతూ సమాజంలో గురువులకు ప్రముఖ స్థానం ఉందని, గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సాంప్రదాయంలో భాగంగా వస్తోంది. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తే గురువని, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా గుర్తించడం మన దేశంలో ఆచారమన్నారు. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా భావిస్తారని భక్తులకు ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో తీగల నరేంద్ర రెడ్డి, అనుష దంపతులు తదితరులు పాల్గొన్నారు.
ఓం గణపతేభ్యో నమః. ఓం గురుభ్యో నమః. సాయి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువు అంటే చీకట్లను బాపేవారు, చీకట్లను బాపి వెలుగు వైపు నడిపేవారు గురువు. ఆ గురువు లేకుండా ఏ పని సాగదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువే లోకానికి వెలుతురు. గురువు ఈ సాయినాథుడు, తర్వాత వ్యాస మహర్షి ఈరోజు పుట్టినరోజు. గురు పౌర్ణమి గురు పరంపరగా ఈ యొక్క మన సాయిబాబా దేవాలయం ఆత్మకూరులో గురు పౌర్ణమి మహోత్సవం జరపబడ్డది. ఆ గురువు పాద దర్శనం సర్వ పాపహరం. గురువే సర్వం, గురువే దైవం, గురువే సర్వం. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం గురు పౌర్ణమి అయ్యప్ప గురుస్వామి గరికపాటి సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సందర్భంగా గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి, స్థానిక రైల్వే స్టేషన్, రైల్వే గేట్ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం గురు పౌర్ణమి అయ్యప్ప గురుస్వామి గరికపాటి సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సందర్భంగా గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి, స్థానిక రైల్వే స్టేషన్, రైల్వే గేట్ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిష్య బృందం పాసికంటి సోమయ్య, గుమ్మడి ఆంజనేయులు, పడకంటి సందీప్, ఎలగందుల సందీప్, వెలిదే, కాశీనాథ్, బిందల, విష్ణు, జూకంటి కృష్ణ, వెంకట్ సాయి, రాజేష్, రవీందర్ నాయక్, బ్రహ్మచారి, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో టీజేయు జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో టీజేయు జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులతో పాటు ప్రతి ఒక్కరూ కంటి వైద్యుల పట్ల నిర్లక్ష్యం చేయరాదని, సంబంధిత వైద్యులను సంప్రదించి తగు సూచనలను అనుసరించి వైద్యం చేయించుకొని కంటి అద్దాలను వినియోగించుకోవాలని తెలిపారు. అనునిత్యం ప్రజల్లో తిరుగుతున్న జర్నలిస్టులకు వార్తల సేకరణలో కంప్యూటర్, మొబైల్ వాడడం వలన కంటి వ్యాధులు సోకే అవకాశాలని కాబట్టి ఈ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని జర్నలిస్టులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ లావణ్య, మహిళా కార్యదర్శి కంది చంద్రకళారెడ్డి, జిల్లా కార్యదర్శి గుర్రాల నాగరాజు, ఉపాధ్యక్షులు షేక్ రషీద్, గుర్రం మల్లేష్, సుధగాని నవీన్ గౌడ్, నోముల రవీందర్ రెడ్డి, దేవిరెడ్డి సత్తిరెడ్డి, గట్టికొప్పుల శ్రీనివాస్, చింతకింది వెంకటేష్, గడ్డం నాగరాజు, సురేష్, గట్టికొప్పుల శ్రీనివాస్, భూపతి శ్రీనివాస్, చిలుకూరి మోహన్, దశరథ, సోమ నర్సయ్య, సతీష్, శ్రీకాంత్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కంటి హాస్పిటల్లో ఈరోజు జర్నలిస్టులు అంటే వివిధ సంఘాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సహకరించినటువంటి డాక్టర్ సుమన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనునిత్యం రెగ్యులర్గా ప్రతిరోజు ఫోన్ వాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బైక్పై వెళ్తున్నప్పుడు కానీ ఇలాంటి చిన్న చిన్న కంటకు సమస్య జరుగుతూ ఉంది. దాన్ని ఉద్దేశించి మేము డాక్టర్ సుమన్ సార్ని కన్సల్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఈ కంటి సమస్యతో బాధపడుతున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళని దృష్టి ఉంచుకొని వారికి ఉచితంగా కంటి వైద్యం అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సార్ కూడా ముందుకు రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, కంటి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ మనము సార్ తెలియపరిస్తే దానికి సంబంధించినటువంటి అర్థాలు కానీ అంటే ఫర్దర్గా ఇంకేమైనా సజెషన్ కానీ ఇక్కడ మన డాక్టర్స్ అందించడం జరుగుతూ ఉంది. కానీ దీనందరూ కూడా జర్నలిస్టులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కంటి చూపే ఇంపార్టెన్స్ మనకు, ఎందుకంటే వార్తలు కొడుతున్నప్పుడు కానీ విజువల్స్ కవర్ ఇస్తున్నప్పుడు కానీ మనం ఖచ్చితంగా ఇవన్నీ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నందుకు మాకు సహకరించినటువంటి డాక్టర్ సుమంత్ ఐ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్స్కు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ సంఘాల జర్నలిస్టులకు, అదేవిధంగా మా యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ వివిధ మండలం వచ్చిన జర్నలిస్టులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బీపీ షుగర్ ఏమైనా ఉందండి మీకు? బీపీ ఉంది. లేదంటే అవి తీసుకోండి. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కులగణన చేస్తే ప్రభుత్వాలను మనమే శాసిస్తాం. బీసీ కులగణన సాధన సభలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి గురుపూజ మహోత్సవం. తాపీ పనిచేసే ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు తీసుకోవాలన్న అధ్యక్షులు వల్దా శ్రీను. చిలుకూరిలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. గురు పౌర్ణమి సందర్భంగా కుర్రేఘాట్ గ్రామంలో గిరిజనులకు అన్నదానం. సకల ఔషధ నిధి ప్రకృతి, సర్వ రోగాలకు ఆయుర్వేదంతో చికిత్స సాధ్యమే అన్న డాక్టర్ రామచంద్రరావు. సూర్యాపేట పట్టణంలోనే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టానన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. గురు పౌర్ణమి అయ్యప్ప గురుస్వామి గరికపాటి సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. టీజేయు జిల్లా అధ్యక్షుడు షనూర్ బాబా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం క్యాంపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.